ఒకప్పుడు పచ్చని కొండల మధ్య ఉన్న చిన్నపాటి ఊరిలో నక్క బావ అనే ఓ చిన్న ముచ్చటైన నక్క ఉండేది. నక్క బావ చాలా తెలివైనదే, కానీ కొంచెం చిలిపి కూడా. అది ఎప్పుడూ పొలంలో తిరుగుతూ జంతువులను చూస్తూ వాళ్ళ దగ్గర ఏదైనా రుచికరమైనది దొరికితే బాగుండును అని ఆలోచించేది. ఒక చల్లని ఉదయం నక్క బావ చెరకు పొలంలోకి వచ్చింది. అక్కడ కుందేలు, కోడి, మేకలు పచ్చిక తింటూ ఆనందంగా ఉన్నారు. నక్క బావవారిని చూసి తన చిన్న మనసులో చిలిపి ఆలోచన వచ్చింది. అయ్యో, వీళ్ళను కొంచెం మోసం చేస్తే నాకు మంచి ఆహారం దొరుకుతుందేమో. ముందుగా అది కోడి మామ దగ్గరకు వెళ్ళి ముద్దుగా అన్నది. కోడి మామ, నా దగ్గర చాలా మంచి బియ్యం ఉంది. మీరు కొంచెం బియ్యం ఇస్తే నేను మీకు పెద్ద సంచి బియ్యం ఇస్తాను. కోడి మామ నమ్మింది. అలాగానా బిడ్డా అని కొద్దిగా బియ్యం ఇచ్చింది. కానీ నక్క బావ చిలిపిగా నవ్వి హీహీ, ధన్యవాదాలు అని చెప్పి పరుగెత్తిపోయింది. తర్వాత మేకల దగ్గరకు వెళ్ళి మోసపూరితంగా చెప్పింది. మేకమ్మ, మీకు తీపి ఆహారం ఇస్తాను. కాస్త నాకు ఆహారం ఇస్తారా? మేకలు మంచి మనసుతో ఇచ్చాయి. కానీ నక్క బావ మళ్ళీ హే హే అని నవ్వుకుంటూ పరుగెత్తింది. ఇలా అది రోజు జంతువులను మోసం చేస్తూ బాగా తినేది. కొన్ని రోజులు ఇలా గడిచాక ఊరిలోని జంతువులమంతా కలుసుకున్నారు. కుందేలు చెవులు లేపి అన్నది, ఇలా మోసం చేస్తూ ఉండే నక్క బావకు ఒక చిన్న పాఠం నేర్పుదాం. అందరూ కలిసి పొలంలో, చెట్ల మధ్య, దారుల్లో సున్నితమైన, నొప్పిలేని చిన్న ఉచ్చులు వేశారు. ఎవరికీ హాని లేకుండా, కేవలం ఒక చిన్న హెచ్చరికలా. చివరకు ఒక రోజు నక్క బావ ఆ చిన్న ఉచ్చులో చిక్కుకుంది. అది భయపడి కళ్ళను చిన్నగా ముడుచుకుని అన్నది, అయ్యో, నన్ను కాస్త బయటకు తీస్తారా? ఇక మిమ్మల్ని మోసం చేయను. అన్ని జంతువులు దగ్గరకు వచ్చి నవ్వుతూ అన్నాయి. మోసం చేసినా, చిలిపితనం చేసినా చివరికి స్నేహం, నిజాయితీ ఇవే ముఖ్యమైనవి. నక్క బావ చెవులు వంచి తల ఊపి మెల్లగా అన్నది, క్షమించండి అన్నీ. ఇక నుంచి మీ మంచి స్నేహితుడినే అవుతాను. ఆ రోజు నుంచి నక్క బావ పొలంలోని జంతువులందరితో కలిసి చిన్న చిన్న ఆటలు ఆడుతూ, ఆహారం పంచుకుంటూ సంతోషంగా ఉండసాగింది.